ఇది మరి ఎక్కడి వరకు వెళ్తాది, ఎక్కడి వరకు వెళ్తాది? వెంకటరెడ్డి గారు దీని జవాబు చెప్పాలి. ఇప్పుడు పుల్లారావు గారు అంటున్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ దాకా వచ్చిందండి బీజం. ఇది అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గురించి లేదా నారా భువనేశ్వర్ గురించి కామెంట్ చేసినప్పుడే వైఎస్ జగన్ కనుక రియాక్ట్ అయ్యి ఉంటే, వాళ్ళిద్దరిని ఆ రోజు చేసి ఉంటే ఇది ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. సోషల్ మీడియాలో చాలా దారుణంగా, మేము ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఒకళ్ళ ఫ్యామిలీని ఒకళ్ళు దారుణంగా తిట్టుకుంటారు. వెంకటరెడ్డి గారు మీరు అక్కడ వెళ్ళారు సార్. అంతకు ముందు వైఎస్ షర్మిల గారి మీద బాలకృష్ణ గారి ఆఫీస్ నుంచే ఒక సినిమా హీరోకి షర్మిల గారికి అక్రమ సంబంధం అంటగట్టి ఇదే బాలకృష్ణ గారి ఆఫీస్ నుంచి నడిచింది. చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు ఎందుకు ఖండించలే? బాలకృష్ణ గారు అప్పుడు మరి ఎవరు కేసు పెట్టలేదు? లేదు, ఆ కంప్లైంట్ కూడా ఇచ్చారు ఆల్రెడీ. ఆ కంప్లైంట్ కూడా ఇచ్చారు హైదరాబాద్ లో ఆ రోజు. అట్లేదు సార్, ఈ బీజం నేను ఏమన్నా అంటే మరి షర్మిల ఎప్పుడు బాలకృష్ణను చంద్రబాబు నిందించిన పరిస్థితి లేదు, మిమ్మల్ని నిందిస్తుంది. ఇది 2014 ఎన్నికలకు ముందు సార్ జరిగింది. ఇది 2014 ఎన్నికలకు ముందు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అధికారం లేడు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. 2014 ఎన్నికలకు ముందు ఇదే బాలకృష్ణ గారి ఆఫీస్ నుంచి ఇదే షర్మిల గారి మీద, ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ పాదయాత్ర చేస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినటువంటి సందర్భంలో. సో ఆమె కొద్దిగా పొలిటికల్ గా ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆమె చేసినటువంటి దుష్ప్రచారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిండు అసెంబ్లీ కదా, ఇది నిండు అసెంబ్లీ. సరే, వాళ్ళ ఆఫీసు ఎవరు నిండు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కామెంట్ చేసినప్పుడు ఆ ఎమ్మెల్యేల మీద జగన్ వాళ్ళని మందలిచ్చాడు అని కనీసం లీక్ ఇచ్చినా, వాళ్ళని కనీసం డైరెక్ట్ గా కాకపోయినా దాన్ని ఖండించాను లీక్ ఇచ్చినా ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇద్దరు ఒకళ్ళ ఫ్యామిలీని ఒకళ్ళు తిట్టుకుంటారు. దీన్ని అసలు మమ్మల్ని మీరు క్వశ్చన్ చేయడానికి లేదంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నీతివంతంగా వ్యవహరిస్తే అవతల మీరేందని మీరు క్వశ్చన్ చేయొచ్చు. నిరంతరం తల్లి చెల్లి అని రోజు మాట్లాడతా, అదే విధంగా మీరు ఇదే స్వాతి రెడ్డి అలియా శ్వేతా చౌదరి, ఆ పేరు శ్వేతా చౌదరి, తెలుగుదేశం పార్టీ యాక్టివిస్ట్, ఎన్ఆర్ఐ, అంటే ఇక్కడ అక్కడ వెళ్ళి ఉంటది, పేరేమో స్వాతి రెడ్డి అని ఉంటది అకౌంట్. ఏదైతే భారతమ్మ గారికి ఏ విధంగా భారతమ్మ గారి మీద పోస్టులు పెట్టిందో చూస్తే అసలు మనమైతే అసలు మనం చూడలేం కూడా చూడం. నేను సోషల్ మీడియా కార్యకర్త అదే చెప్తాను, సోషల్ మీడియా కార్యకర్తలు అలాంటి పోస్టులు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశాడు. మళ్ళీ ఇంకా అసలు మనం క్వశ్చన్ చేసి మనం డిబేట్ చేయడానికి ఎక్కడ ఉంది అవకాశం? నేనేమంటా అంటే, ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలు చాలా దారుణంగా పెట్టుకుంటారు, కానీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఆ విధంగా మాట్లాడినప్పుడు ఖండించి ఉంటే, ఇప్పుడు చేబ్రోల్ కిరణ్ అన్నారు, చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ చేసామని చెప్పారు కదా, అరెస్ట్ చేశారు కదా. అదే యాంకర్ కూడా అరెస్ట్ చేయాలి కదా. ఆ ఛానల్ రన్ అవుతున్న ఆఫీస్ ఎక్కడ? తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ ఆఫీస్ లో రన్ అవుతుంది ఆ ఛానల్. ఓకే, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంది కదా, ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రన్ అవుతుంది ఆ ఛానల్. ఆ ఓనర్ ఎవరు? ఐటీడీపీ లో మెంబర్. అది ఐటీడీపీ ఎవరిది? నారా లోకేష్ ది. మరి ఎవరు మాట్లాడిచ్చారు ఇది? అతను మాట్లాడినప్పుడు దాన్ని అసలు దాన్ని ఎలవ్ చేయకూడదు కదా. దాన్ని ట్రోల్ చేశారు వాళ్ళే. ఇవన్నీ వాళ్ళు నీతి వాక్యాలు చెప్తే అట్లా ఈ రాష్ట్రంలో ఇలాంటి గలీజ్ సంస్కృతి. నా అభిప్రాయం ఏంటంటే, అసెంబ్లీలో మాట్లాడిన రోజు జగన్ గనక కనీసం వాళ్ళని తిట్టాడు అని లీక్ ఇచ్చినా సరే హుందాగా ఉండేదని నేను అంటున్నా. సార్ అసలు అది అసెంబ్లీలో కాదులేండి, బయట అసెంబ్లీలో మాట్లాడింది కదా వల్లభనేని వంశీది, అది బయట జరిగినటువంటి అంశం. వాస్తవంగా అసెంబ్లీలో అది జరిగిన అంశం వేరే అంశం. దాన్ని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏదో నన్ను నా భార్యను తిట్టారు. అసెంబ్లీలో ఉన్నారు కదా సాక్షులుగా అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మొన్న మీ ఎమ్మెల్యే జోగి రమేష్ వేరే అంశం మీద అసెంబ్లీలో వేరే మాట్లాడితే జరిగింది. అది వల్లభనేని వంశీ మాట్లాడినటువంటి అంశం బయట మాట్లాడాడు, దానికి ఖచ్చితంగా తప్పే అన్నారు ఎవరైనా, దాన్ని ఎవరు రైట్ అని లేదు. కాకపోతే ఒకటి చెప్తున్నా, ఒక్కసారి వాళ్ళంటే లక్షల సార్లు ప్రచారం చేసుకుంటుంది ఎవరు? స్టిల్ ప్రచారం చేసుకుంటుంది ఎవరు? ఎవరైనా మన భార్యను తిడితే మనం రోజు వచ్చి మా ఆవిడని తిట్టారని ఏడుస్తావా అండి? ఈ మాట అన్నారని చెప్పి ఏడుస్తావా? ఇలాంటి రాజకీయాలకు శ్రీకారం దొరుకుతుంది వాళ్ళే కదా. సో ఎవరు మాట్లాడినా తప్పే, దాన్ని ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఆ వార్డు మాట్లాడారు మొన్న, దాన్ని అసలు మనం ఉచ్చరించలేకపోతున్నాం ఇక్కడ. కానీ అదే వార్డుని లక్ష సార్లు ప్రచారం చేస్తుంటే ఏమనాలి? ఆయన రెగ్యులర్ ప్యానలిస్టు సాక్షి టీవీకి, దానిలో కాన్స్పిరసీ ఉంది, దేవతల రాజధాని అని చంద్రబాబు అన్నందుకు దేవతల రాజధాని కాదు, ఇక అమరావతి మీద దుష్ప్రచారం చేసేందుకు ఆ కామెంట్ చేయించారు, స్క్రిప్టెడ్ అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఆ డిబేట్ ముందుగా ఏదైనా చేస్తారు చెప్పట్లా. ఇంకప్పటి ఏంటంటే నిన్న ఫ్లైట్ పోలింది కదా అహ్మదాబాద్ లో, దానికి జగన్ గారికి ఇంకా అంతగట్ల, దాన్ని సంతోషించాల్సిన అంశం. లేదంటే జగన్ గారే కూల్చారని చెప్తారు. ఈ భారతదేశంలో ప్రపంచంలో ఏం జరిగినా జగన్ గారే కారణం.
ఇప్పుడు మీ డిబేట్ లో పుల్లారావు అని మాట్లాడినా జగన్ గారే మాట్లాడిచ్చాడు, ఏదో కొంచెం అనుకూలంగా మాట్లాడి కృష్ణరాజు గారిని కూడా చెప్తారు రేపు పొద్దున. ఏం చెప్తాం, ఇట్లాంటి రాజకీయాలతో మేము వేగుతా ఉన్నాం. కాదండి, జగన్ గారికి ఏం సంబంధం ఉంటది? చర్చా వేదికలో నేను మాట్లాడా, జగన్ గారు మాట్లాడించినట్ట నేనేం మాట్లాడుతాను ఆయనకేం తెలుస్తుంది అక్కడ? సో అది ఎక్కడైనా కూడా అదే నేను క్లియర్ గా అంటుందండి. కృష్ణరాజు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అది సమర్థనీయం కాదు, తప్పే అన్నాం, ఖండించాం, ఛానల్ కూడా ఖండించింది. ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు కదా, ఆయన ఒక జర్నలిస్టు, పుల్లారావు ఎలా జర్నలిస్టు, ఆయన ఒక జర్నలిస్టు, ఆయన చేస్తాడు, దానికి మాకేం సంబంధం? వైసీపీ అండ్ ఫ్రెండ్లీ మీడియాకే అనలిస్టింగ్, మిగతా వాటిలో ఆయన అవుట్ రైట్ గా వైసీపీ ప్రో స్టాండ్ తీసుకుంటారు కదా ఆయన. అట్లేం లేదు సార్, నేను వేరే ఛానల్, నేను జనసేన ఛానల్ కూడా వెళ్తా, దాంట్లో కూడా ఆయన వస్తాడు, అట్లే ఉంటది. ఇప్పుడు ఆయన వైసీపీ ప్రోగా కొద్దిగా ఉన్నాడు కాబట్టి వైసీపీ అనించిందంటే, మరి ఇప్పుడు ఆ ఛానల్లో కూర్చొని ఒకటి తలకాయ నరికేస్తా అన్నాడు. ఏదైతే సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను తలకాయ నరికేస్తా అన్నాడు. మరి ఆ ఛానల్ ఉన్నటువంటి యాంకర్ అని ఓనర్ అనిపించినట్టే కదా. మరి ఇట్లాంటి కొల్లలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే. వీళ్ళందరూ నీతి వాక్యాలు మాట్లాడితే ఎలా ఈ రోజు? ఎట్లా మరి దీన్ని ఆపేది ఎట్లా? ఆగదండి, ఆపేది భరత్ గారు. ఒక్క నిమిషం సార్, ఎట్లా ఆగిద్ది?